జై కిసాన్ జై కిసాన్। జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం। దర్శనం కార్యక్రమానికి స్వాగతం। అది అత్యంత ప్రాచీన పురాతన ఆలయం। 32 స్తంభాలతో ముఖమండపం, 32 అడుగుల ఎత్తులో రాతి ధ్వజస్తంభం ఆ ఆలయ ప్రత్యేకత। 16వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరని కట్టడాలు, ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేలా ఆలయ పరిసర ప్రాంతాలు। వైశాఖ, శ్రావణ, కార్తీక, అశ్వేజ ఇలా అన్ని మాసాల్లోనూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ। ఖమ్మం జిల్లా స్తంభాద్రి గుట్టపై వెలిసి అనునిత్యం వేలాది భక్తుల పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై జై కిసాన్ ప్రత్యేక కథనాన్ని దర్శనంలో చూద్దాం। అత్యంత ప్రాచీన నిర్మాణ శైలి। ఖమ్మం నడిబొడ్డున కొండపై వెలిసిన సంబాద్రి నరసింహుడు, ఆ నరసింహస్వామికి క్షేత్రపాలకుడిగా హనుమంతుడు, కొండపై నీటి కొలను, నాభసూత్రాభిషేకం, స్వామివారి చూపును అనుసరించే ధ్వజస్తంభం, అంతేకాక స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకి ఆహ్లాదకరమైన పార్కు, ఇవన్నీ ఖమ్మం సంబాద్రి నరసింహస్వామి విశేషాలు। అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి। లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ, సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ, మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ, కృతయుగ దేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ, యోగాభినందన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ। ఖమ్మం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ్మ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాద్రి గుట్టపై ఉన్నానని, తాను ఉన్న ప్రదేశాన్ని చెప్పి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయమని ఆదేశించారట। దీంతో స్వామివారు చెప్పిన ప్రాంతంలో ఊరి ప్రజలందరూ వెతకగా నారసింహుడి గుహ కనిపించింది। ఆనంద ఆశ్చర్యాలకు గురైన భక్తులు నరహరికి పూజలు చేసేందుకు నరహరి వంశీకులను వెతికి తీసుకొచ్చి వారిని వంశపారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు। లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ, సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ, మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ, కృతయుగ దేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ, యోగాభినందన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ। ఖమ్మం పట్టణంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ సంబాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుట్ట। ఈ యొక్క కొండ మీద స్వామివారు దక్షిణాభిముఖుడై లక్ష్మీ సమేతంగా స్వయంముక్తమై వెలిసినట్టుగా చారిత్రాత్మక ఆధారం ఇక్కడ। పూర్వం మౌద్గల్య మహాముని ఈ కొండ గుహలో తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యారని చెప్పి చెప్తారు। ఆ ప్రత్యక్షముగా స్వామివారు భక్తులు తన దర్శనార్థం వచ్చే భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేర్చే విధంగా ఉండమని చెప్పి ఆ మునులు కోరగా ఆ స్వామివారి ఇక్కడ లక్ష్మీ సమేతనే వెలిసినట్టుగా చెప్తారు। కృతయేత్ సాలగ్రామాద్రి త్రేతయాం నృహర్గ్రహి ద్వాపరే స్తంభశిఖరే కలవే త్రయంబిహి అని చెప్పేసి ఈ శ్లోకం ఆధారంగా 4 యుగాల నుంచి కూడా స్వామివారి ఇక్కడ ఉన్నట్టుగా చెప్తారు। అదేవిధంగా ఈ కొండ పేరు మీదనే స్వామివారి ఇక్కడ నిలవైనటువంటి కొండ పేరు మీదనే ఈ ఖమ్మం పట్టణం ఏర్పడిందని కూడా చెప్తారు ఇక్కడ। పూర్వం ఈ స్తంభాద్రి స్తంభం నుంచి ఉద్భవించిన వాడు ఉన్నాడు। ఆద్రి అంటే పర్వతము,
ఈ యొక్క స్తంభాద్రి కొండగా ఉన్నటువంటి కొండ పేరు మీదనే ఈ ఖమ్మం పట్టణం ఏర్పడింది. పూర్వనామం స్తంభాద్రి, ఖమ్మం పేరు. కాలక్రమేణా ఖమ్మం మెట్టుగా ఖమ్మంగా రూపాంతరం చెంది నేడు ఖమ్మంగా ఈ తెలంగాణలో ప్రత్యేకత కలిగినటువంటి యొక్క నృసింహక్షేత్రం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో నృసింహక్షేత్ర స్వయంభూ దివ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఆలయంగా ఖమ్మం పట్టణంలో కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా ఇక్కడ స్వామివారు నిలవై ఉన్నారు. ప్రతిరోజు కూడా స్వామివారికి వైఖానస ఆగమం ప్రకారం త్రికాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం స్వామివారికి పానకంతో ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నారసింహ క్షేత్రంలో కూడా జరగని విధంగా పానకంతో అభిషేకం చేసేటువంటి ఏకైక క్షేత్రం ఈ స్తంభాద్రి క్షేత్రమే. ఇటువంటి దివ్యక్షేత్రంలో స్వామివారికి వారి భక్తులు వారి కోరికల మేరకు ఇక్కడ స్వామివారికి ఉదయం పూట అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఇక్కడ సన్నిధిలో ఆదివారం ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఆదివారం స్వామివారికి ఉదయం పూట ప్రత్యేక అభిషేక కార్యక్రమం, అదేవిధంగా స్వామివారికి ఉదయం పూట 10:30 గంటల నుంచి ప్రత్యేక కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం భక్తులందరికీ కూడా ఈ కళ్యాణం చూడటానికి వచ్చిన దర్శనం కోసం వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారికి సన్నిధిన ప్రతి ఒక్కరికి కూడా భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు, పార్వేట ఉత్సవాలన్నీ కూడా స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా 4 రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిన దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా నిలవై ఉండటం భక్తుల యొక్క అదృష్టం. స్తంభాద్రి కోరిన కోరిక నెరవేర్చే కల్పతరువుగా ఇక్కడ భక్తులందరూ కొలిగి ఉన్నారు కాబట్టి దర్శించుకున్న వారందరూ కూడా స్వామివారు వారి మనోభిష్టాలు నెరవేర్చేలా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. సింహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ కృతయుగ దేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యోగాభినందన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ వరాహ. ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు ఉగ్ర నారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ ఊరిలోనేనట. ఇక్కడ నారసింహుడు యుగ యుగాల దేవుడని స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారు వెలిసిన ఈ ప్రాంతాన్ని తొలుత స్తంభాద్రి అని పిలిచేవారు. తరువాత ఖమ్మం మెట్టుగా, తదనానంతరం ఖమ్మంగా రూపాంతరం చెందింది. వివాహం, సంతానం, దీర్ఘకాలిక సమస్యలేవైనా లక్ష్మీ నరసింహుడిని కోరుకుంటే స్వామివారి కృపా కటాక్షాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. మునులు తమ నీటి అవసరాల కోసం కోనేరుని అడగగా స్వామివారు కొండ మీదే కోనేరును ఏర్పాటు చేశారట. ఇప్పటికీ పాదాకృతిలో కనిపించే కోనేరును దర్శించవచ్చు. సర్పదోష మొక్కుబడులకు, దోష నివారణకు సర్పశిల లేదా ఇప్పటి రోజుల్లో లాగా లోహ సర్పాలను పూజలో ఉంచి దేవాలయాల వద్ద వదిలేసే ఆనవాయితీ ఉంది. దానిని సూచిస్తున్నట్లు అక్కడ అనేక రకాలైన సర్పశిలలు కనిపిస్తాయి. గుణభద్రాయ గుణాతీత గోవింద గోవింద శ్రీ నరసింహ మహాభద్రాయ మహోగ్రసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ బలభద్రాయ సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ సుభద్రకాయ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ. నరసింహస్వామి దేవాలయం దాదాపు ఈ జిల్లాలో ఖమ్మం పట్టణంలో చాలా పురాతనమైన ప్రాచీన కాలం నాటి దేవాలయం ఇది. ఇక్కడ స్వామి నరసింహస్వామి కూడా మరి ఇక్కడ స్వయంగా ఇక్కడ వెలిసినటువంటి దేవుడు. పూర్వీకులు చెప్పేదాని ప్రకారం అయితే ఇది ఈ రఘునాథపాలెం మండలంలో నరసింహస్వామి గుట్టను ఉంది. అక్కడి నుంచే స్వామి వచ్చి ఇక్కడ వెలిసారని చెప్తుంటారు. మరి అది అలాగే ఎవరికి కూడా ఏ కోరికలు కోరుకున్నా ఇక్కడికి వచ్చి స్వామి ఆ భక్తుల కోరికలు తీరుతాయని మా పూర్వీకుల నుంచి పెద్దలు కూడా మాకు చెప్తుంటారు. నేను కూడా ఎప్పుడు ఈ దేవాలయానికి వచ్చిపోతుంటాను. అంతేకాకుండా ఇక్కడికి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఈ గుట్ట మీదకి దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత కూర్చుంటా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో చేసినటువంటి చైర్మన్ పాలక మండలి కానీ ఇప్పుడు ఉన్న చైర్మన్ కూడా ఈ గుడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం అన్ని విధాలుగా వీళ్ళు ఈ టెంపుల్ ని అభివృద్ధి చేసుకుంటూ భక్తులు కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా మంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా ఈ పాలక మండలిని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే మనందరికి కూడా నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
కొండపై వెలిసిన స్తంభాద్రి నరసింహస్వామికి ప్రధాన ఆకర్షణగా ఈ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెట్ల నుంచి ఎక్కలేని భక్తులకు ఈ పార్క్ వైపు నుంచి వాహనాల రహదారి చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం వల్ల భక్తుల రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. భక్తి భావంతోనే కాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించేందుకు ఈ స్తంభ శిఖరి అనుకూలమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. దేవాలయం ఆవరణలో ఉన్న విశాలమైన పార్కు ప్రధాన ఆకర్షణ. మెట్ల దారిలో ఎక్కుతూ రావడానికి కష్టమైన వారికి పార్కు వైపు నుంచి వాహనాల ద్వారా చేరుకునే ఏర్పాట్లు చేయడం వల్ల భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తిభావంతోనే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు కూడా ఈ స్తంభ శిఖరి అత్యంత అనుకూలమైన ప్రాంతం. సింహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ కృతయుగ దేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యోగాభినందన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ వరాహ. నా పేరు రేణుక, మన కేఎండిసి కాలేజ్లో చదువుతున్నాను. నరసింహస్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకునే కాకుండా వెళ్ళిపోకుండా ఎమ్మట్లోనే పార్క్ దగ్గరకు వచ్చి పార్క్లో మంచిగా విశాలంగా చెట్లు ప్రదేశం గ్రౌండ్ బాగుంటుంది. దానివల్ల మేము కొద్దిసేపు ఇక్కడ కూర్చొని సాయంత్రం దాకా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తాం. సింహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ కృతయుగ దేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యోగాభినందన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ వరాహ. నా పేరు శపుణ్య. మేము ఇక్కడే దగ్గరలో కాలేజ్లో చదువుతున్నాం. మా ఫ్రెండ్ బర్త్డే అని వచ్చాం టెంపుల్కి. ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాం. మాకు బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడ వచ్చి పార్క్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చాలా ప్లెజెంట్గా ఉంటుందని, మాకు ఇక్కడ ఉంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని మా ఫ్రెండ్ కోసం వచ్చేసాం ఈరోజు. అండ్ ఈ టెంపుల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. చాలా జనాలు కూడా వస్తూ ఉంటారు. మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వస్తే. గోవింద గోవింద శ్రీ నరసింహ యాదగిరీశ్వర యోగ నృసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ భక్తార్తి భంజన యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాద నారద వందిత చరణ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వ్యాసాది భక్త రసికావతంస గోవింద గోవింద శ్రీ. ఇక్కడ ప్రతి ఉగాది నాడు స్వామివారి తొలి అభిషేకం ముస్లింలు వారి పెద్దల పేరిట చేయడం ఆనవాయితీగా వస్తుంది. నిజాం నవాబు కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఇక్కడ ఇప్పటికీ స్వామివారు కొండగుహలోనే కొలువయ్యాడు. దాన్ని కదపకుండానే ఆలయాన్ని నిర్మించారు. పక్కనే మరో గుడిలో లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామిని శాంతపరిచేందుకు నిత్యం పానకంతో అభిషేకం చేస్తారు. భక్తులు తమ కోరికలను తీర్చేందుకు స్వామివారికి కొబ్బరికాయలు ముడుపులు కట్టడం సాంప్రదాయం. ఉన్నత విద్య, ఆరోగ్యం, సంతానం, వివాహం, విదేశీయానం తదితర సంకల్పాలతో రవిక కుంటలో ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేస్తే స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. కరుణా సముద్ర యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ రామానుజాది పూజిత పాద గోవింద గోవింద శ్రీ నరసింహ వాంఛిత ఫలప్రద యాదాద్రి దేవ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ. స్తంభాద్రి నిలయంగా వెలిసిన ఈ యొక్క దేవాలయం చాలా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. స్వయంగా వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఒకప్పుడు కమ్మమెట్టిది. నేను దాదాపుగా 1960 అంటే బాల్యం నుంచి విద్యార్థి నుండే ఈ గుడికి రావటం నాకు బాగా తెలుసు, గుర్తుంది. ఒకప్పుడు ఈ గుడికి రావాలంటే సరైన రహదారి కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆఫీస్ వైరా రోడ్లో నుంచి అడ్డదారిని నడిచి ఈ మధ్యలో కుంట ఉండేది. కుంట నుంచి దాటి మెట్లెక్కి ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళం. దాదాపుగా ఈ గుట్ట మీద ఈ అడవి జంతువులు కూడా ఉండేవి ఆ రోజుల్లో. అందుకని 5:30 కాగానే చీకటి పడగానే అర్చకులు ఇక్కడ పూజ ముగించి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని అప్పటి నుంచి కూడా ఎంతో ప్రశస్తత ఉంది. భక్తులు వాళ్ళు కొలిచిన
కోరికలన్నీ తీరే విధంగా ఈ యొక్క దేవాలయం వెలసిల్లుతుంది. నేను ఈరోజు కూడా ఆ దేవుడిని నమ్ముకుంటూ ఇప్పటివరకు కూడా నేను దర్దాపుగా 1960 నుంచి ఇప్పటివరకు, అంటే నాకు దర్దాపుగా 68 సంవత్సరాలు, ఈ రోజు వరకు కూడా ఈ దేవుడిని నమ్మి నేను ఎంతో అభివృద్ధికి వచ్చాను. కాబట్టి ఈ యొక్క దేవుడి నమ్మితే భక్తులు కొంగు బంగారం అవుతుంది. నేను ఎల్లవేళ ఈ భగవంతుడి మీద నమ్మకంతో నేను ఈ గుడికి వస్తున్నా. అదేవిధంగా ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెంది గతంలో మెట్ల మీద నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు గత ఎమ్మెల్యే గారు పువ్వాడ నాగేశ్వరరావు గారు దీనికి ఈ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్న చైర్మన్లు మరియు ప్రజెంట్ చైర్మన్ గోలి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ఫౌంటైన్ పునరుద్ధరించి ఎంతో ఆహ్లాదకరంగా భక్తులు వచ్చి కాసేపు సేద తీర్చుకొని వారి యొక్క ఇబ్బందులను కూడా ఇక్కడ మర్చిపోయి ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ యొక్క ఫౌంటైన్, అదేవిధంగా గార్డెను, తర్వాత మున్సిపల్ అధికారులు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు కూడా ఎంతో శ్రద్ధ వహించి దీనికి వీధి స్తంభాలు అది కూడా ఎక్స్పాన్షన్ కోసం దాదాపుగా ₹1 కోటి వెచ్చించారు. అదేవిధంగా కోనేరును కూడా దీన్ని ఆధునీకరణ చేయడానికి వారి యొక్క నిధులు కేటాయించి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి దినదినాభివృద్ధి చెందడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. భక్తులు కూడా తమ వంతుగా భక్త బృందం కూడా ఉంది ఇక్కడ. భక్త బృందం కూడా ప్రతి ఆదివారం అన్నదానం చేస్తూ భక్తులకు అదేవిధంగా పేద వర్గాలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. దివ్యావతార యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ యోగ నృసింహ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యాదగిరినాథ యోగీంద్ర వరద గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీ యోగరాజ కరుణా సముద్ర గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రతి ఆదివారం నిర్వహించే శాంతి కళ్యాణం, పవళింపు సేవ, అన్నదాన కార్యక్రమాలకు వేలాది భక్తులు హాజరవుతారు. వైశాఖ మాసంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు, కార్తీక మాసంలో దీపోత్సవం, ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయడం, ధనుర్మాసంలో నెల రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. దసరా రోజున స్వామివారికి పారువేట కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తుంటారు. ఖమ్మం నగరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకు రైలు మార్గం ఉండటంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆయా ప్రాంతాల నుంచి భారీగా వస్తుంటారు. జగదీశ సురేశ హే జగన్నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ విష్ణు స్వరూప యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విశ్వప్రభాత కృతావతార గోవింద గోవింద శ్రీ నరసింహ. ఎంతో ప్రకృతి సహసిద్ధంగా వెలిసిన ఈ కొండగుల్లో మునివర్షులు తపస్సు చేయడం వల్లనే సాక్షాత్తు నరసింహస్వామి ఇక్కడ వెలిశాడని చెప్పేసి చరిత్రలు చెప్తున్నాయి. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నాము కొండగుహలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా దేవాలయాలు తూర్పు లేదా ఉత్తరంలో తిరిగి ఉంటాయి, కానీ ఇక్కడ నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడిగా ఉంటాడు. కొండ మీద ఉన్న నీటి కొలను ఎంతో పవిత్రంగా చెప్పుకుంటారు. అదే కాదు, ఎంత ఎత్తు ఉన్న కొండపై సంవత్సరం పొడవునా నీటి నిల్వలు ఉంటాయని, కొండను రెండుగా చీల్చినట్లు ఆ ప్రాంతంలో అంతమైన కొలను కనిపిస్తుంది. ఉగ్ర రూపుడైన నరసింహస్వామిని శాంతపరిచేందుకే అన్నట్లు ఈ కొలను నిండుగా ఉన్నప్పుడు అక్కడి ఉన్న నాభి వంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబరిచేందుకు అభిషేకం జరుగుతుందని, కొన్నిసార్లు కేవలం చెమ్మ వంటి తడి మాత్రమే కాకుండా ఏకంగా ప్రవాహంలా నీరు కొండ మీద నుంచి గర్భగుడిలోకి స్వామివారి విగ్రహాన్ని తడుపుతూ నీళ్లను చేరటాన్ని ఈ అర్చకులు చాలాసార్లు గమనించాలని చెప్తున్నారు. దీనిని దేవాలయ మహత్యానికి విశేష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ సర్పదోష, మొక్కుబడుగు దోష నివారణకు సర్పశిల లేదా ఇప్పటి రోజుల్లోగా లోహ సర్పాలను పూజలో ఉంచి దేవాలయాలు వదిలేసి ఆనవాయితీ ఉంది. దానిని సూచిస్తున్నట్టు ఇక్కడ అనేక సర్పశిలాలు కూడా కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి, ఈ నారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి ఉన్న ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలని మందిరం ఉంటుంది. అంతేకాదు గర్భగుడిలోని ముందున్న నిర్మాణం ముందు ఏర్పరిచిన స్తంభాలకు ఆ తర్వాత విస్తీర్ణంలో అభివృద్ధి ఉంచి పరిచిన స్తంభాలకు మధ్య భేదాన్ని గమనించగలుగుతాం.
అదే ఇంత విశిష్టత చెందిన ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం భక్తులు వారానికి కాదు ప్రతిరోజు కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. దీనికి సంబంధించి భక్తులు కోరిన మొక్కులను తీర్చే ఉగ్ర నరసింహుడుగా ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి చెందుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎంతో విశేషాలు కలిగి ఉన్న స్వామివారిగా. దర్శనం కార్యక్రమ విశేషాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్ యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.